అది 2022 ఫిబ్రవరి నెల. ఒడిస్సాలోని రైకి అనే చిన్న ఊరి నుంచి ఇద్దరు స్నేహితులు బైక్ మీద ఇంటికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు నరంపూర్ దాటి భవానీ పట్టణానికి దగ్గరగా వస్తున్న సమయం అది. అప్పుడే నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీసు వాహనం వాళ్ళ పక్కన ఆగింది. అందులో ఉన్న పోలీసులు వాళ్ళని చూసి బైక్ పక్కన ఆపమన్నారు. అప్పటికే సమయం అర్ధరాత్రి 12:15. పోలీసులు అలా వెంబడించి ఆపడం చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు బండి ఆపగా వాహనం నుంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి గట్టిగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. తాము రైక్యాలో ఉంటామని, అక్కడికి వెళ్తున్నామని ఆ స్నేహితులు పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఆ మాట వినగానే వాహనంలో కూర్చున్న ఒక కానిస్టేబుల్, సార్ వీళ్ళు రైక్యా వెళ్తున్నారు, వదిలేద్దామని ఇన్స్పెక్టర్ ని అడిగారు. రైక్యా పేరు వినగానే లోపల ఉన్న పోలీసులందరూ షాక్ అయి వాళ్ళ వైపు చూశారు. నిజానికి ఆ రాత్రి పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళని ఆపాలని అనుకున్నారు, కానీ పరిస్థితుల వల్ల అది వాళ్ళకి కుదరలేదు. వాళ్ళని వెళ్ళనివ్వాల్సి వచ్చింది. అలా ఆ రాత్రి ఆ స్నేహితులు వెన్నులో వణుకు పుట్టించి ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చి. ఇక అసలు కథలోనికి వెళ్లే ముందు వివరాలు జాగ్రత్తగా వినండి. ఇది చంద్రకాంత్ అతని స్నేహితుడు అమిత్ కథ. వాళ్ళు ఒడిస్సాలోని కందమాల్ జిల్లా రైక్యాలో ఉంటున్నారు. చంద్రకాంత్ సొంత ఊరు కటక్ అయినా వాళ్ళ నాన్న ఉద్యోగం వల్ల వాళ్ళు రైక్యాలోనే ఉంటున్నారు. అమిత్ అతని కన్నా 2 ఏళ్లు చిన్నవాడైనప్పటికీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇప్పుడు చంద్రకాంత్ డిగ్రీ పూర్తి చేసి గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ తమ ప్రేయసులకు దూరంగా ఉంటున్నారు. చంద్రకాంత్ గర్ల్ ఫ్రెండ్ రాజ్కరియా టౌన్ లో, అమిత్ గర్ల్ ఫ్రెండ్ జైపూర్ టౌన్ లో ఉంటారు. అమిత్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ సొంత ఊరు రైక్యా అయినప్పటికీ అక్కడ వాళ్ళ కుటుంబాలకు ఒకరికొకరు బాగా తెలియడం వల్ల వాళ్ళు అక్కడ కలుసుకోలేకపోయారు. కేవలం దూరం నుంచే చూసుకునేవాళ్ళు. 2022 ఫిబ్రవరి 23న అమిత్ గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు ఉండడంతో నువ్వు కూడా వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ని కలవచ్చిన అమిత్ చంద్రకాంత్ తో చెప్పాడు. వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ వేరు ఊళ్ళలో వ్యతిరేక దిశల్లో ఉన్నప్పటికీ ప్రేమ పిచ్చిల ఆ దూరాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. చంద్రకాంత్ కు ఉన్న బైక్ మీద వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో అర్థం చేసుకోవాలంటే ఈ రూట్ మ్యాప్ చూడాలి. వీళ్ళు రైక్యా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ కరియార్ కి వెళ్ళారు. చంద్రకాంత్ గర్ల్ ఫ్రెండ్ అక్కడే ఉంది. అక్కడ నుంచి భవానీ పట్నం మీదుగా జైపూర్ వెళ్ళారు. తిరిగి భవానీ పట్నం మీదుగా రైక్యా రావాలి. మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు చంద్రకాంత్ బైక్ మీద ఇద్దరు బయలుదేరి మధ్యాహ్నం 12:30 రాజ్ కరియార్ చేరుకున్నారు. వాళ్ళు చంద్రకాంత్ ప్రేయసి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమెను కలిశాక 1 గంటన్నర తర్వాత ఇద్దరు అక్కడ నుంచి జైపూర్ బయలుదేరారు. అమిత్ ప్రేయసి జైపూర్ లోనే ఉంది. వెళ్లే దారిలో భవానీపట్నం అనే చిన్న కోడలిలో ఆగి భోజనం తిన్నారు. అక్కడ నుంచి జైపూర్ వెళ్లే దారంతా అడవి లోయలతో నిండుగా ఉంటుంది. పగటిపూట ఆ అడవి చాలా అందంగా ఉండడంతో ఆ అందాన్ని చూస్తూ మెల్లగా బండి నడుపుకుంటూ సాయంత్రం 6 గంటలకు జైపూర్ చేరుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. జైపూర్ రాగానే అమిత్ బండి తీసుకుని తన ప్రేయస్ని కలవడానికి వెళ్ళాడు. చంద్రకాంత్ ఒక పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. 1 గంట గడిచాక అమిత్ కి ఫోన్ చేస్తే బయట ఉన్నాం, కాసేపట్లో వస్తానని చెప్పాడు. మళ్ళీ ఒక 40 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఆన్లైన్ లో ఏదైనా గది బుక్ చేయమన్నాడు. కానీ చంద్రకాంత్ ఆన్లైన్ లో ధర ఎక్కువగా ఉంటుందని, డైరెక్ట్ గా వెళ్తే తగ్గుతుందని చెప్పి అమిత్ ని రమ్మన్నాడు. రాత్రి 8:30 గంటలకు అమిత్ వచ్చాడు. ఇద్దరు ఉండడానికి గది వెతుక్కుంటూ వెళ్తుండగా అమిత్ కి వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. వాళ్ళ అధికారి ఫోన్ చేసి నువ్వు పంపిన రిపోర్ట్స్ లో తప్పు ఉంది, రేపు ఉదయం 9 లోపు అది సరిచేయాలని చెప్పారు. ఆ మాట వినగానే అమిత్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే ఊరు వెళ్లాలని అమిత్ ని అన్నాడు. రాత్రిపూట ఆ దారిలో ప్రయాణం వద్దు, ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పు అని చంద్రకాంత్ వారించిన అమిత్ వినలేదు. దాంతో ఇష్టం లేకపోయినా చంద్రకాంత్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళ జీవితంలో ఒక పెద్ద తప్పు కాబోతుంది. రాత్రి 9 గంటలకు వాళ్ళు జైపూర్ నుంచి రైక్యాకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. కానీ ఒడిస్సాలో కూడా జైపూర్ అనే ఊరు ఉంది. ఊరు దాటి 10 కిలోమీటర్ల తర్వాత ముందంతా అడవి ఉంటుంది. దారిలో ఒక దాబా దగ్గర భోజనం చేయడానికి దిగారు. చేతులు కడుక్కుంటున్నప్పుడు పక్కన ఒక లారీ డ్రైవర్ కూడా ఉన్నాడు. వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ డ్రైవర్ పక్కన కూర్చుని మాట కలిపాడు. కోరాపుట్ వెళ్తున్నారా అని అడిగాడు. కాదు, రైక్యా వెళ్తున్నామని చంద్రకాంత్ చెప్పాడు. రైక్యా అని వినగానే ఆ డ్రైవర్ బయటకు వచ్చి వాళ్ళ వాహనం కోసం చూశాడు. అక్కడ బస్సు లేకపోవడంతో దేని మీద వెళ్తున్నారని అడిగాడు. బండి మీద అని చెప్పగానే ఆ డ్రైవర్, బాబు రాత్రి ఇక్కడే పడుకోండి, దయచేసి వెళ్ళొద్దని సలహా ఇచ్చాడు. ఉదయం 6 గంటల వరకు ఆగి అప్పుడు వెళ్ళండి ఆ లారీ డ్రైవర్ సలహా ఇచ్చాడు. ఎందుకు, ఏమైందని చంద్రకాంత్ అడిగితే, మేము డ్రైవర్లం, కానీ మేమే ఆ రోడ్డు వైపు వెళ్ళడానికి భయపడదు, నా మాట వినండి అని డ్రైవర్ చెప్పాడు. నేను తరచూ ఆ దారిలోనే వెళ్తూ ఉంటాను, అందుకే వెళ్ళొద్దని చెప్తున్నాను అన్నాడు. కానీ మాకు ఆఫీస్ పని చాలా అర్జెంట్, వెళ్ళక తప్పదు అని అమిత్ చెప్పడంతో ఆ డ్రైవర్ మౌనంగా వెళ్లిపోయి వాళ్ళు భోజనం ముగించుకుని అక్కడ నుంచి బయలుదేరారు. వాళ్ళు జైపూర్ నుంచి నరంపూర్ మీదుగా భవానీపట్నం చేరుకున్నారు. అక్కడ నుంచి నార్ల మీదుగా రైకీ వెళ్లారు. భవానీపట్నం దగ్గరికి రాగా రాత్రి పెట్రోలింగ్ చేస్తూ పోలీస్ వాహనం వాళ్ళని ఆపింది. ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు గట్టిగా అడిగారు. రైకీ అని చెప్పగానే
లోపల ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి ఇంత రాత్రిపూట అడవి మార్గంలో బైక్ మీద వెళ్ళడం అవసరమా అని ప్రశ్నించాడు. ఆఫీస్ పని అత్యవసరం అని చెప్పడంతో ఆ ఆఫీసర్ వాళ్ళిద్దరి ఫోటోలు, ఆధార్ కార్డులు, బండి నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుని జాగ్రత్తగా వెళ్ళమని హెచ్చరించి చెప్పాడు. అక్కడ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత రాత్రి 2 గంటలకు వాళ్ళు నార్ల చేరుకున్నారు. అక్కడ 25 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని ఆపి ముందుకు వెళ్ళొద్దని గట్టిగా చెప్పారు. ముందు రాంపూర్ అడవి ఉంది. అక్కడ ఈ మధ్య దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. గ్రామస్తులు రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. మిమ్మల్ని దొంగలని అనుకుని వాళ్ళు దాడి చేయవచ్చు. దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. అంతేకాకుండా ఆ దారిలో క్రూర మొగాలు ఉన్నాయని, చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయని కూడా భయపెట్టారు. కానీ అమిత్ సార్, ఇప్పటికే సగం దూరం వచ్చేసాం. ఉదయానికల్లా ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది అని బతిమిలాడాడు. పోలీసులు ఇక చేసేది ఏం లేక ఎవరైనా గ్రామస్తులు ఆపితే పారిపోవద్దు, ఆ వివరాలు చెప్పండి అని హెచ్చరించి పంపించాడు. చెక్ పోస్ట్ దాటగానే భారీ వర్షం మొదలైంది. విపరీతమైన చర్యలో చంద్రకాంత్ బండి నడుపుతుంటే వెనక్కి కూర్చున్న అమిత్ గట్టిగా పట్టుకున్నాడు. ఆ వర్షంలో 6 కిలోమీటర్లు వెళ్ళాక అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి, బండి ఆపమని అమిత్ అడిగాడు. చంద్రకాంత్ బండి ఆపగానే అమిత్ వెళ్లి పని ముగించుకుని మళ్లీ బండి ఎక్కాడు. వర్షం వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడంతో బండి నడపడం కష్టంగా మారింది. ఏదైనా షెల్టర్ దొరికితే కాసేపు ఆగుదామని చంద్రకాంత్ అన్నాడు. దానికి అమిత్, ఇంకో కిలోమీటర్ వెళ్దాం పద అన్నాడు. అలా వెళ్తుండగా చంద్రకాంత్ కు ఎడంవైపు ఒక రేకుల షెడ్ కనిపించింది. అది పశువుల పాక. వర్షం నుంచి తలదాచుకోవడానికి వాళ్ళు ఆ పాక కింద దూరారు. బాగా చీకటిగా ఉండడంతో ఎవరైనా దొంగలు అనుకుంటారేమోనని భయపడి చంద్రకాంత్ తన బండి ఇండికేటర్ ను ఆన్ చేసి ఉంచాడు. అతని ధ్యాస అంతా వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనే దానిపైనే ఉంది. కాసేపటికి వర్షం తగ్గాక పదా వెళ్దామని వెనక్కి తిరిగి అమిత్ వైపు చూశాడు. అప్పుడు చంద్రకాంత్ కు ఒక వింత విషయం అర్థమైంది. అమిత్ బట్టలు అస్సలు తడవలేదు. చంద్రకాంత్ నిండా తడిచిపోయి ఉన్నాడు. కానీ అమిత్ ఒంటి మీద ఒక్క చుక్క వాన పడలేదు. ఇదేంటి, నేను పూర్తిగా తడిచిపోయాను, నువ్వు మాత్రం పొడిగా ఉన్నావేంటి అని చంద్రకాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. దానికి అమిత్, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వర్షం తగ్గింది కదా పద అన్న. అమిత్ పాకల నుంచి బయటకు బండి ఎక్కమని సైగ చేశాడు. దాంతో చంద్రకాంత్ మారు మాట్లాడకుండా బండి తీశాడు. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్డు మీద కర్రలు పట్టుకుని నిల్చున్న 10-15 మంది గ్రామస్తులు కనిపించారు. పోలీసులు హెచ్చరించిన గస్తీ బృందం వాళ్లే. వాళ్ళు బండి ఆపి, ఏంటి బాబు భయం లేదా, ఇలా ఒంటరిగా వెళ్తున్నావని అడిగాడు. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాను, నా వెనక నా స్నేహితుడు ఉన్నాడు కదా అని చంద్రకాంత్ అన్నాడు. దానికి ఆ గ్రామస్తులు, వెనుక ఎవరున్నారు బాబు, బండి మీద నువ్వు ఒక్కడవే కదా ఉన్నావని అన్నాడు. ఆ మాట వినగానే చంద్రకాంత్ వెనక్కి తిరిగి చూశాడు. గుండె ఆగినంత పని అయింది. వెనక సీట్ ఖాళీగా ఉంది. అమిత్ అక్కడ లేడు. చంద్రకాంత్ కు భయంతో చెమటలు పట్టాయి. నా స్నేహితుడు ఇక్కడే ఉండాలి అని కంగారు పడుతుండగా దూరం నుంచి ఒక టాటా సుమో వాహనం వేగంగా వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి అమిత్ దిగి చంద్రకాంత్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఇదేంటి, నువ్వు సుమోలో వస్తున్నావు, నా బండి మీద కదా ఉన్నావు అని చంద్రకాంత్ అడిగాడు. దానికి అమిత్, నువ్వు నన్ను పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరే వదిలేసావు, నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. అక్కడ పోలీసులు తెలిసిన వాళ్ళు ఉండడంతో నన్ను ఈ వాహనంలో ఎక్కించి పంపించని చెప్పాడు. ఆ మాట వినగానే చంద్రకాంత్ కు మతిపోయింది. చెక్ పోస్ట్ దాటాక బండి ఆపింది ఎవరు, తనతో మాట్లాడింది ఎవరు, పాకలో ఉన్న పక్కన నిల్చుంది ఎవరు అనే ప్రశ్నలు అతన్ని భయపెట్టాయి. కానీ ఆ సమయంలో నిజం చెప్తే అమిత్ భయపడతాడని చంద్రకాంత్ మౌనంగా ఉండిపోయాడు. సరే బండి ఎక్కని అమిత్ ని ఎక్కించుకుని వేగంగా ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళాక దుమేడి బంద్ అనే ప్రాంతం వచ్చింది. అక్కడ నుంచి 12 కిలోమీటర్లు దాటాక దట్టమైన అడవి మొదలైంది. ఆ చెమ్మ చీకట్లో బండి లైట్ తప్ప ఇంకేం కనిపించడం లేదు. సరిగ్గా ఒక మలుపు దగ్గరికి రాగానే అకస్మాత్తుగా బండి ఆగిపోయింది. బండి బ్యాటరీలో ఏదో సమస్య వచ్చినట్టు అనిపించింది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా బండి స్టార్ట్ కాలేదు. ఇది లోయలో ఎత్తైన ప్రాంతం, కొంచెం దూరం నెడితే చాలు, ఆ తర్వాత పల్లం వస్తుంది కాబట్టి సమస్య ఉండదు అని చంద్రకాంత్ చెప్పాడు. నువ్వు వెనక నుంచి నెట్టు, నేను హ్యాండిల్ పట్టుకుంటానని చెప్పి ఇద్దరు బండిని నెట్టడం మొదలు పెట్టారు. అయితే అమిత్ బండిని మరీ ఎక్కువగా బలంగా నెడుతున్నట్టు చంద్రకాంత్ కనిపించింది. ఎందుకంత బలం ప్రయోగిస్తున్నావని అడిగాడు. దానికి అమిత్, నేను సాధారణంగా నెడుతున్నాను కదా అన్నాడు. అది ఎత్తు దాటిన తర్వాత పల్లం రావడంతో చంద్రకాంత్ బండి మీద కూర్చుని బండి కదలగానే నువ్వు ఎక్కేసే అని చెప్పాడు. అమిత్ అలాగే చేశాడు. సాధారణంగా పల్లంలో బండి వేగంగా వెళ్ళాలి, కానీ ఎవరో ముందు నుంచి అడ్డుకుని బండిని వెనక్కి లాగుతున్నట్టు వేగం పూర్తిగా తగ్గిపోతుంది. చంద్రకాంత్ కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడే అమిత్, అన్న వెనక నుంచి ఎవరో వస్తున్నట్టుంది అని భయంగా చెవిలో చెప్పాడు. చంద్రకాంత్ అద్దంలో చూడగా తెల్లని బట్టలు వేసుకుని ఒక వ్యక్తి ఏదో లాక్కుంటూ వస్తున్నట్టు కనిపించాడు. పొగమంచు వల్ల అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. బండి ఇక ముందుకు కదలకపోవడంతో వాళ్ళు రోడ్డు పక్కన ఆపి అలానే కూర్చుండిపోయారు. ఆ తెల్ల బట్టల వ్యక్తి రోడ్డు మధ్యలో నుంచి అడవి వైపు వెళ్ళసాగాడు. వెళ్తూ ఒక్కసారి ఆగి వాళ్ళ వైపు చూశాడు. కానీ వాళ్ళు మాత్రం భయంతో ఆ వ్యక్తి వైపు నేరుగా చూడలేకపోయారు. కనీసం కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. చంద్రకాంత్ మాత్రం
వారకంట ఆ వ్యక్తిని గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి అడవిలోకి వెళ్లిపోయాడు. అన్న, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడ ఇల్లు కూడా లేవు, అసలు ఎవరు అతను అని అమిత్ చంద్రకాంత్ ని అడిగాడు. ఏం జరిగినా సరే బండి మాత్రం దిగొద్దని చంద్రకాంత్ హెచ్చరించాడు. వాళ్ళిద్దరూ ఊపిరి బిగబెట్టి ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉండిపోయారు. చంద్రకాంత్ బండి లైట్లు వేసే ఉన్నాయి. వెలుతురులో చూస్తే అది ఒక వృద్ధ మహిళ అని అర్థం. ఆమె జుట్టు పూర్తిగా తెల్లగా ఉండి ముఖం మీద పడుతుంది. ఆమె బండికి ఒక 30 మీటర్ల దూరంలో రోడ్డు అవతల వైపు కూర్చుంది. తనతో పాటు లాక్కు వచ్చిన సంచిలో ఒక చిన్న పాప అస్థి పంజరాన్ని బయటకు తీసింది. ఒక తల్లి బిడ్డని ఎలా లాలిస్తుందో అలా ఆ అస్థి పంజరాన్ని తన కాళ్ళ మీద పెట్టుకుంది. దానికి గాయాలైన చోట పసుపు రాయడం మొదలుపెట్టింది. అక్కడ రక్తం పూర్తిగా ఎండిపోయింది. కాసేపటి తర్వాత ఆ పూలదండ తీసి ఆ అస్థి పంజరం మెడలో వేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అలా ఒక 20 నిమిషాల పాటు ఆ ఏడుపు వినిపిస్తూనే ఉంది. వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాక, కనీసం ఆ బండి దిగే ధైర్యం కూడా లేక అలానే బిగుసుకుపోయారు. ఏడుపు ఆపాక ఆమె నిలుచుంది. అప్పుడు చంద్రకాంత్ అమిత్ తో బండిని కాళ్లతో నెట్టుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నాడు. వాళ్ళు ఆ మహిళను దాటుకుని ముందుకు వెళ్ళారు. అప్పుడు చంద్రకాంత్ కు ఏమనిపించిందో ఏమో వెనక్కి తిరిగి చూశాడు. ఆ దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పని అయింది. ఇందాక రోడ్డు మీద ఉన్న మహిళ ఇప్పుడు చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. భయంతో వణికిపోతూ బండిని వేగంగా పల్లం వైపు నెట్టాడు. అదృష్టవశాత్తు బండి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాక ఉదయాన్నే బయటకు వచ్చిన ఒక గ్రామస్తుడు కనిపించాడు. అతని దగ్గర బండి ఆపి రొప్పుతూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన మీరు గనుక బండి దిగి ఉంటే ఆ అడవిలో మీ శవాలు కూడా దొరికేవి కాదు అని అసలు విషయం చెప్పాడు. కొన్నేళ్ల క్రితం ఒక భార్య భర్తలు తమ 7 నెలల పాపతో ఆ దారిలో వెళ్తుంటే ఒక కారు వాళ్ళని ఢీకొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మహిళ గాయపడిన తన బిడ్డను భర్త శవాన్ని లాక్కుంటూ కొంత దూరం వెళ్ళింది. కానీ అప్పటికి ఆ పాప కూడా చనిపోయిందని తెలిసి తట్టుకోలేక రాత్రంతా అక్కడే ఏడుస్తూ కూర్చుంది. ఎవరైనా సహాయం చేస్తామన్నా వద్దని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆ చెట్టుకే ఉరేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఆ దారిలో వెళ్లే వాళ్ళని మోసం చేసి చంపుతోందని పెద్ద ఆయన చెప్పాడు. మీరు బండి వదిలేయకుండా మంచి పని చేశారని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు మంచినీళ్లు తాగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఇది నిజంగా జరిగిన కథ. అందుకే ప్రమాదం ఉందని తెలిసిన చోట చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఆ ప్రమాద ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.